బంగారపు షాపులోకి వచ్చాడు. నచ్చినవి చెవి కమ్మలు అడిగి తీసుకున్నాడు. చేతితో పట్టుకుని చూశాడు. బాగానే గిట్టుబాటు అవుతుంది అనుకున్నాడు. అంతే, ఒక్క ఉదుటన షాపులోంచి బయటపడ్డాడు. షాపు యజమాని ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే మెరుపు తీయగలాగా మాయమైపోయాడు ఆ దొంగ. రాయదుర్గం పట్టణంలో ఓ జ్యువెలరీ షాపులో జరిగిన ఈ దొంగతనాన్ని సీసీ కెమెరాలో చూసిన షాపు వారంతా షాక్ అవుతున్నారు. అనంతపురం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే దుకాణదారులను మాటల్లో పెట్టి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా రద్దీ లేని ఓ బంగారపు షాపులో వృద్ధుడు ఒక్కడే కౌంటర్లో కూర్చుని ఉండటం గమనించిన దొంగ ఇదే సరైన సమయం అనుకున్నాడు. కస్టమర్ లాగా షాపు లోపలికి వెళ్లాడు. చెవి కమ్మలు కావాలని షాప్ నిర్వాహకుణ్ణి అడిగి 4-5 రకాల చెవి కమ్మల్ని చూశాడు. నచ్చింది తీసుకున్నాడు. ఇంతలో యజమానికి ఏదో ఫోన్ కాల్ రావడంతో అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే అదునుగా భావించిన దొంగ అటు ఇటు చూసి పరుగు లంకించుకున్నాడు. షాపు యజమాని తేరుకుని తీరిగ్గా షాప్ బయటకొచ్చి చెప్పులేసుకుని వెళ్లేలోపు దొంగ కంటికి కూడా కనిపించలేదు. ఈ మొత్తం వ్యవహారం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. బంగారం షాపు నిర్వాహకుడు లబోదిబోమంటూ చుట్టుపక్కల అందరితో చెప్పాడు. అందరూ కలిసి ఆ చుట్టుపక్కల అంతా వెతికినా ఎక్కడా దొంగ కనిపించలేదు. తుపాకీ గుండుకు దొరకనంతగా పరిగెత్తి పారిపోయాడు. చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు షాప్ యజమాని. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.